ఖచ్చితంగా ఉంటది. అంటే విప్లవం అన్నాక విప్లవ ద్రోహులు కూడా విప్లవంలోనే పుడతారు. వీరులు ఉంటారు, ద్రోహులు ఉంటారు. ద్రోహం అనేది రకరకాల కారణాలతో చేస్తారు. ఒక్కొక్కసారి పోలీసులే కోవర్ట్ ఆపరేషన్‌లు చేస్తారు. పోలీసులే వీళ్ళని పంపిస్తారు. రెండోది ఎవరినైనా పట్టుకున్నప్పుడు పోలీసులు వాళ్ళకి ఆఫర్ ఇస్తారు. నిన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు ద్రోహిగా మారిపోయి దళంలోకెళ్ళిపోయి, దళంలో కోవర్ట్‌గా పనిచేసి, దళాన్ని చంపేసి వస్తే నిన్ను అప్పుడు మేము సరెండర్ చేపిస్తాము. లేదంటే మీ బంధువులను వాళ్ళందరినీ కూడా చంపేస్తామని కూడా బెదిరించే అవకాశం ఉంది. అలాగ కూడా కొంతమంది డబ్బుల కోసం ఆశపడి కావచ్చు, లేకపోతే ప్రాణాల మీద తీపితో కావచ్చు, కోవర్ట్‌లుగా మారిపోయిన సందర్భాలు బోలెడున్నాయి. ద్రోహులుగా మారిపోయిన సందర్భాలు చాలాసార్లు జరిగాయి కూడా. చాలా నష్టాలు దానివల్ల కూడా వచ్చాయి. సో, కాబట్టి మావోయిస్ట్ పార్టీలో ద్రోహులు ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మా వాళ్ళు విప్లవకారులు అంటారు కానీ, విప్లవకారులైనా ఎవరైనా బేసిక్ హ్యూమన్ బీయింగ్సే కాబట్టి, హ్యూమన్ బీయింగ్స్‌లో ఉండే అన్ని లక్షణాలు వాళ్ళల్లో కూడా ఉంటాయి. అవేం ఒక్కసారిగా అక్కడికి పోగానే పోవు. రెండోది రిక్రూట్‌మెంట్‌లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిక్రూట్‌మెంట్‌లో ఎవరినంటే వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకునేద్దామని ఒక ఆహ్, మా భాషలో కక్కుర్తి అంటాం. అంటే విప్లవంలో ఎక్కువ మంది ఉండట్లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళని మనం చేర్చుకోకపోతే ఎలాగనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది కరెక్టే. ఎందుకంటే రిక్రూట్‌మెంటు తగ్గిపోతుంది. కొత్త వ్యక్తులు యూజువల్‌గా రావడం, ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు రావడం తగ్గిపోతుంది. దానివల్ల ఏందంటే రకరకాల కారణాలతో దాంట్లోకి పోతారు. సిద్ధాంతబద్ధత, నిబద్ధత లేకపోతే కమిట్మెంటు, ప్రజల పట్ల ఒక కమిట్మెంటు ఉండిపోయేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇవేవి లేకుండా కూడా వేరే కారణాలతో ఉద్యమంలో చేరిపోతారు. సో, వాళ్ళకందరికీ ఏమీ విలువలు గాని, సిద్ధాంతం ఇవన్నీ ఉండవు. వేరే కారణాలతో ఏదో ఉంటారు. ఆ లైఫ్ ఇష్టం కావచ్చు, అడ్వెంచర్‌గా ఉండొచ్చు, లేకపోతే ఆయుధాలు పట్టుకోవడం బాగుండొచ్చు. ఇలాగ ఉంటారు. వెళ్ళినాక అక్కడ ఎవరో ఒక అబ్బాయి అయితే అమ్మాయితో లవ్‌లు, అమ్మాయి అయితే అబ్బాయితో లవ్‌లో పడడం కావచ్చు. దానివల్ల కూడా బయటికి కొంతమంది బయటికి ఇద్దరు కలిసి బయటకొచ్చేసిన సందర్భాలున్నాయి. ఒక్కొక్కసారి అమ్మాయిని వదిలి అబ్బాయి రాలేక, అబ్బాయిని వదిలి అమ్మాయి రాలేక అక్కడే ఉండిపోయిన సందర్భాలు రకరకాల ఉంటాయి సిట్యుయేషన్‌లో. సో, ఈ నేపథ్యంలో ఇడ్మా ఎలా చనిపోయినాడనే దానికి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తాయి. ఎందుకంటే ఇడ్మా ఉండేది ఛత్తీస్‌గఢ్ ఏరియాలో, బస్తర్ ఏరియాలో. అక్కడి నుంచి విజయవాడకి ఎందుకొచ్చాడు? విజయవాడలో దొరికాడా? లేకపోతే పోలీసులు చెప్పినట్టుగా మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎందుకొచ్చాడు అక్కడికి? పోలీసుల వెర్షన్ ఒకటి, దాని తర్వాత పౌర హక్కుల సంఘం, మిగతా ప్రజా సంఘాల వెర్షన్ ఒకటి, ఇప్పుడు మావోయిస్టుల వెర్షన్ మూడో వెర్షన్. ఫస్ట్ పోలీసుల వెర్షన్ ఏంటి? మారేడుమిల్లి దగ్గర నక్సలైట్లు ఉన్నారనే విషయం, మావోయిస్టులు ఉన్నారనే విషయం గ్రేహౌండ్స్ వాళ్ళకి తెలిసింది. ఇంటెలిజెన్స్ ద్వారా, ఎస్ఐబి అంటారు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా తెలిసింది. దాంతో గ్రేహౌండ్స్ వెళ్ళారు, అక్కడ ఎదురుపడ్డారు, వాళ్ళు కలుపులు జరిపారు. ఆత్మరక్షణకు మేము కలుపులు జరిపితే కొంతమంది పారిపోయారు. మొత్తానికి ఒక 6 మంది చనిపోయినారు. అందులో హెడ్మా, వాళ్ళ భార్య రాజయ్ ఉన్నారు అనేది వాళ్ళు ప్రకటించారు. కొంతమంది కూడా తర్వాత రంపచోడవరం దగ్గర దొరికారని మళ్ళీ ఇంకొక 2 ఎన్కౌంటర్లో ఇంకొంతమంది చనిపోయారు. సో, ఇది పోలీసుల వెర్షన్. ఆ తర్వాత పౌర హక్కుల సంఘాలు కావచ్చు, లేకపోతే సిపిఐ, సిపిఎం సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలు చెప్పింది ఏంటంటే సరెండర్ అవ్వడానికి వచ్చాడు హెడ్మా. యాక్చువల్గా ఒక 10 రోజుల ముందు ఒక జర్నలిస్ట్కి రాసిన లెటర్ కూడా బయటకు వచ్చింది. ఆయన సరెండర్ అయిపోవాలనుకున్నాడు. కొంతమంది సరెండర్ అవ్వాలని, ఇంకా ఆయుధాలతో సరెండర్ అవ్వాలని అనుకుంటున్నాము. కొంతమంది అయితే పార్టీలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ మాకు వేరే మార్గం లేదు, అందువల్ల సరెండర్ అయిపోతున్నాం. నువ్వు కొద్ది రోజుల తర్వాత నన్ను ఆంధ్రలో కలవచ్చు అని కూడా జర్నలిస్ట్కి రాసిన లెటర్లో ఉంది. సో, సరెండర్ అవ్వడానికి ఆయన ట్రై చేస్తే పోలీసులకి ఆయన సరెండర్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే దాదాపు 200 మందిని పోలీసులు కావచ్చు, పారామిలిటరీ వాళ్ళని కావచ్చు ఈయన చంపాడు. కాబట్టి వివిధ యాక్షన్స్ ఈయన యాక్టివ్గా ఈయన ఆధ్వర్యంలోనే, హెడ్మా ఆధ్వర్యంలో జరిగాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని సరెండర్ అయితే రేపు మనమే సెల్యూట్ కొట్టాలి, ఇతని రాజభోగాలతో చూసుకోవాలి, ఇది అవసరమా? కాబట్టి అతను చంపేద్దామని పోలీసులు అనుకున్నట్టుగా చంపేసినారు.